మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది. కానీ కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్. 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా పులివెందుల జిల్లాలో ఉంటారు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అక్కడ ఫైనాన్షియల్గా పరిచయం సార్. అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. మున్సిపల్ జిల్లాలో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులు సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, ఇంకా నువ్వు అక్కడ బాధ్యత పెట్టిన సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి సురేష్ మా ద్వారా సాక్షి టీవీలు అందరినీ తీసుకొని వస్తాను, నాయకులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. లక్ష్మణరావు గారు ఎలా చూడాలి? ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అమ్మ వీక్షలకి నమస్కారం అండి. ములకల చెరువులో దొరికినటువంటి కల్తీ మద్యం అప్పుడు ఏదైతే 1740 లీటర్ల క్యారమల్ స్పిరిట్ దొరికింది, అలాగే 48 బాక్సులతో నింపినటువంటి 48,000 వాటర్ మధ్య బాటిల్ దొరికినాయి. ఈ స్వాధీనంలో ఆ రోజున ఏఎస్పీ గారు ఏం మాట్లాడారండి? ఎక్సైజ్ శాఖకి సంబంధించిన ఏఎస్పీ, ప్రొహిబిషన్ సంబంధించిన ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు జూన్ 15వ తారీఖు నుంచి ఈ యొక్క వ్యాపారం ఇక్కడ మొదలు పెట్టారు. ఈ కృత్రిమ ఏదైతే మెటీరియల్ తీసుకొచ్చినటువంటి దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఇల్లీగల్ ఫ్యాక్టరీ ఏదైతే డిస్టిలరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మేము జూన్ 15వ తారీఖు నుంచి తయారు చేశారని వాళ్ళు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొహిబిషన్కి సంబంధించిన అధికారి, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారి వెల్లడించారు. అంటే జూన్ 15వ తారీఖు 2025 జూన్ 15వ తారీఖు నుంచి మొదలు పెట్టారని వాళ్ళే చెప్పారు. అది ఇక్కడ ఎవరో మాట్లాడాల. ఆ రోజుకు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ గత వీడియోలు చూడొచ్చు. ఆ రోజు పట్టుబడినటువంటి వ్యక్తులు సురేంద్ర నాయుడు, తెంబలపల్లి ఇన్ఛార్జి అనేటువంటి టీడీపీ జయచంద్రారెడ్డి, అలాగే ఈ రోజున A1గా ఉన్నటువంటి పెద్దపల్లి జనార్దన్ రావు. అసలే జయచంద్రారెడ్డిని A1గా అప్పుడు పెట్టారు. ఇప్పుడేమో A1గా అద్దెపల్లి జనార్దన్ రావు ఎలాగయ్యాడనేది చాలా లాక్స్ ఆఫ్ ప్రజల యొక్క ప్రశ్న. పట్టుకున్నప్పుడు A1గా జయచంద్రారెడ్డి ఉన్నాడు. తర్వాత రిమాండ్ విధించినప్పుడు A1గేమో అద్దెపల్లి జనార్దన్ రావు ఉన్నాడు. A2గా జయచంద్రారెడ్డి, A3గా కట్టా సురేంద్ర నాయుడు ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే, కట్టా సురేంద్ర నాయుడు అనే వ్యక్తి గతంలో డబుల్ మర్డర్ 2 మర్డర్లు చేసి జైలుకి వెళ్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష పడితే దానికి పెరోల్ ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తీసుకొచ్చారు. కట్టా సురేంద్ర నాయుడికి చంద్రబాబు నాయుడికి మంచి అనుబంధమైన ఇవన్నీ బంధాలు ఉన్నాయి. అలాగే జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పమంటే అలా చేసే వ్యక్తులు. ఇక్కడ మనం చూస్తే ఈ జరిగింది 2 వారాల క్రితం జరిగితే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఒక కథ రాసుకున్నారు, మంచి డైరెక్షన్ చేశారు, స్క్రీన్ ప్లే అల్లారు. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నిన్న విడుదలైనటువంటి వీడియో బయటకు వచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ జనార్దన్ రావు
మొన్న వీడియో చేసినప్పుడు ఏమన్నాడు, దీని వెనకతలు ఎవరెవరు ఉన్నారో నేను వచ్చి చెప్తానన్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మాట్లాడి ప్రెస్ మీట్ లో, దీని వెనకతల నమ్మశక్యం కానీ మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ బయట పెడతామన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లాన్ గా ఒక కథ అల్లుకున్నారు. ఆ కళ్ళ అదుకున్నారు కాబట్టి అది ప్రజలకు తెలియజేయాలని జోగి రమేష్ గారి వైపు టర్న్ చేశారు. ఎందుకు జోగి రమేష్ వైపు టర్న్ చేశారంటే, ఇబ్రహీంపట్నంలో తన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో, మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఏదైతే ఈ యొక్క జనార్దన్ రావు అనే వ్యక్తి, స్థానిక వ్యక్తి చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని దగ్గరుండి ఆయన పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చూపించాడు. ఆయన ఆ రోజున డౌట్ వెలిగించారు. రేపొద్దున అటు తిరిగి ఇటు తిరిగి చుట్టూ నా పేరు చెప్పినా చెప్తారు, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేనున్నాను కాబట్టి. అక్కడ వసంత కృష్ణప్రసాద్కి ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ రావుకి సంబంధాలు ఏంటనే తెలియజేయాల. అక్కడ తంబలపల్లిలో పెట్టినప్పుడు జయచంద్ర రెడ్డికి, అలాగే ఈ జనార్దన్ రావు ఈ యొక్క ఇబ్రహీంపట్నం ఆ యొక్క మొలకల చెరువుకు కనెక్టివిటీ అనేది బయట పెట్టాలి. ఎందుకంటే ఆయన ఏమంటే